హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు ఒక ఇండిపెండెంట్ ఇల్లు కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో చూస్తున్నారు కదా, ఇది బ్యూటిఫుల్ హౌస్. ఇది G+1 ఇండిపెండెంట్ ఇల్లు. ఇది 117 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకు ఈ లొకేషన్ వచ్చేసి ఇది అల్మాస్గూడ ఏరియా అండి, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. అండ్ ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్. ఇది ఇల్లు ముందుగా కనిపిస్తుంది కదా. మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది, 117 స్క్వేర్ యార్డ్స్లో, ఫుల్ LRS పేడ్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, పైన 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మంచి ప్రైమ్ లొకేషన్. లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో ఒకసారి లోపల చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మనకు మొత్తం గ్రానైట్ వేశారు. ఇక్కడ ఇది కనపడుతుందిగా మనకి. ఈ పొజిషన్ వచ్చేసి 1 BHK పోర్షన్ ఇది కన్స్ట్రక్షన్ చేశారు. సో కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఓనర్స్ ఉండవచ్చు. అండ్ ఇక్కడే మనకు పార్కింగ్ ఏరియాలోనే చూడొచ్చు. వాటర్ సంప్ ఇది చూడొచ్చు. నెక్స్ట్ ఇది బోర్వెల్ అనమాట. ఇక్కడ ఈ 1 BHK పోర్షన్ లోపల చూద్దాం. 1 BHK పోర్షన్కి ఇది మెయిన్ డోర్. ఇది వచ్చాం. ఇదంతా హాల్ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది టీవీ యూనిట్ ఏరియా వస్తుంది. ఇక్కడే ఇక్కడ అన్ని సెల్ఫ్లు ఇచ్చారు చూడొచ్చు హాల్లో. హాల్లో 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ డోర్ పక్కన ఒక విండో వచ్చింది చూడొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న డోర్ వచ్చేసి ఇటు సైడ్ వాష్ ఏరియా ఉంటుంది. సో అక్కడ వెళ్ళడానికి ఇది డోర్, ఎక్స్ట్రా డోర్ ఇది. నెక్స్ట్ కిచెన్ చూద్దాం. ఇది కిచెన్. ప్లాట్ఫామ్ చూడొచ్చు. సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ కూడా. పైన హాల్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఇక్కడ మనకు రైట్ సైడ్ హాల్లో రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇది బాత్రూమ్ అండ్ ఇది బెడ్రూమ్. ఇది చూద్దాం ఒకసారి. సైడ్ మన సెల్ఫ్లు వచ్చినాయి బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి విండో వచ్చింది. ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు, మంచి డిజైన్తో. అండ్ ఫ్లోరింగ్ చూడొచ్చు, మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇల్లు మొత్తం.
పైన చూద్దాం, ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. పైకి వెళ్దాం. స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు, అల్యూమినియం రైలింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఏరియాకి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు బాల్కనీ ఏరియా. ఫ్రంట్ ఎలివేషన్ సైడ్ వచ్చి మొత్తం గ్లాస్ ఇచ్చారు, గ్లాస్ ఫిట్టింగ్ ఉంది, రైలింగ్ అంతా. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్కి ఇది మెయిన్ డోర్ ఇది. అండ్ చూడొచ్చు చుట్టూ విండో మోడల్ వచ్చిందనమాట, బిగ్ సైజ్ విండోస్. లోపల చూద్దాం. అండ్ పైన బాల్కనీ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చూడొచ్చు. హాలు, మనకు హాల్ స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి ఇక్కడ గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది, సోఫాస్ వేసుకోవచ్చు ఏరియా అంతా. అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ కూడా గ్రానైట్ ఇచ్చారు మొత్తం. ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. విత్ లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. అండ్ మన హాల్లో చూడొచ్చు 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. నెక్స్ట్ ఇక్కడ ఇది టీవీ యూనిట్ ఏరియా వస్తుంది. ఇక్కడ కింద సెల్ఫ్ లోడ్ ఇచ్చారు. సో టీవీ యూనిట్ ఏరియాకి బ్యాక్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఇంట్లో సెల్ఫ్లు వచ్చినాయి. ఇంట్లో ఒక విండో వచ్చింది చూడొచ్చు. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి సెకండ్ సెల్ఫ్ ఇచ్చు డైనింగ్ ఏరియాలో. పూజా గది పెద్ద వచ్చింది ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇది కిచెన్ ఏరియా, కిచెన్ ప్లాట్ఫామ్. సో కిచెన్ సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ వాల్స్ అంతా టైల్స్ ఫిట్టింగ్ కూడా వేసారు మొత్తం. ఇక్కడ ఒక విండో వచ్చింది కిచెన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఇది వాష్ ఏరియా డోర్ అనమాట, యూటిలిటీస్. అండ్ డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు చూడవచ్చు మొత్తం. కామన్ బాత్రూమ్ ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు, ఇక్కడ సెల్ఫ్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక విండో వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా G+1 ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో 117 గజాల్లో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1,05,00,000 చెప్తున్నారు. సో
సో ప్రైస్ నెగిషియబుల్ అండ్ దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే బిల్డర్ నెంబర్ వీడియో పైన ఉంది, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు.